నమస్కారం వెల్కమ్ టు 1 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో సాధారణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు జూకి వచ్చిన పలువురు సందర్శకులకు ఆరోగ్యం జీవన విధానం యోగా పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ సాధారణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ పొన్నం సతీష్ ఆధ్వర్యంలో జూ పార్కులో సందర్శకులకు హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రస్తుత ఆధునిక సమాజంలో పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంతో పాటు ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై ఈ కార్యక్రమం నిర్వహించామని వైద్యులు స్పష్టం చేశారు సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అలాగే ఫుడ్ టెక్నాలజీ విభాగం అలాగే విశాఖ జులాజికల్ పార్క్ విశాఖపట్నం రెండు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మనం విశాఖ జూ పార్క్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము కార్యక్రమం పేరు వెల్త్ అండ్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అన్నమాట అంటే బేసిక్గా న్యూట్రిషన్కి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయి అనేది ఇక్కడ మేము ఒకసారి చెక్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఏ ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మనకి జూ పార్క్లో ఈరోజు జరుగుతుందండి సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని చెప్పి మా సదరన్ విద్యా సంస్థలు అలాగే వైజాగ్ జూ అథారిటీస్ కూడా డిసైడ్ అయ్యి 2-3 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది చాలామంది ఈరోజు కొన్ని పేపర్స్లో కూడా చూసాము ఒబెసిటీతో చాలామంది బాధపడుతున్నారు ఈవెన్ 4th క్లాస్ 5th క్లాస్ చదివే పిల్లలు కూడా ఒబెసిటీతో బాధపడుతున్నారని చెప్పి మనం చాలా పేపర్స్లో చదువుతూ ఉన్నాం ఈరోజు జంక్ ఫుడ్ ఎక్కువైపోవటం అలాగే ఏ ఫుడ్ తీసుకోవాలో అవగాహన లేకపోవటం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల పిల్లల మీద శ్రద్ధ పెట్టలేకపోవడం కూడా దీనికి కొన్ని కారణాలుగా మేము పరిగణిస్తూ ఉన్నాము సో ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకుని జూకి వచ్చే వాళ్ళందరికీ కూడా జనరల్గా వైజాగ్లో కొన్ని ప్లేసెస్ కంపల్సరీ విజిట్ చేస్తారు అందులో జూ ఒక ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి కూడా మేము ఈ కారణాలన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళకి వివరిస్తా ఉన్నాము స్వాతంత్ర సమరయోధురాలు ప్రముఖ రచయిత గాయని సరోజిని నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సరోజిని నాయుడు చిత్రపటానికి విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గోపాల శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమానికి ఎందరో తమ ఆస్తులను కుటుంబాలను వదిలి దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని వారిలో మహిళా నాయకులలో సరోజిని నాయుడు ఒకరిని అన్నారు సరోజిని నాయుడు 1925వ సంవత్సరంలో కాన్పూర్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలిగా స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా పనిచేశారని తెలిపారు నా పేరు దివ్య ఇప్పుడు నేను సరోజిని నాయుడు గురించి చెప్తున్నాను సరోజిని నాయుడు మన దేశ స్వాతంత్ర్యం చేశాడు అలాగే తండ్రి అగరనాథ్ గారు తల్లి వరస సుందరి దేవి తల్లి మంచి పండితుడు తల్లి సుందరి దేవి తల్లి విద్యావేత్త సరోజిని దేవికి చిన్నతనంలోనే దేశభక్తిని ప్రబోధించారు మరి ఆవిడ నైటింగేల్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధురాలు కవికోకిలుగా కూడా ప్రసిద్ధి పొందింది మరి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా రచయిత్రి చక్కటి కవితలు రాసేదావిడి మరి స్వాతంత్ర సమరయోధుల్లో ఆడవాళ్ళలో ప్రముఖురాలు ఆవిడ అలాగే కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి ఆవిడ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తుంది మరి ఆవిడ గురించి ఇప్పుడు ఉన్నటువంటి తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి విజ్ఞాన వేదిక మరియు సిగ్నీ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం పిల్లలందరూ కూడా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవాలని కోరుకుంటున్నాం హుస్నాబాద్ బస్ డిపోలో కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యటించారు హుస్నాబాద్ బస్ స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన పనుల కొరకై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ సిసి శ్రీనివాసరావు హుస్నాబాద్ బస్ స్టేషన్ను పర్యవేక్షించారు ఇందులో భాగంగా వివిధ పనుల నిమిత్తం సర్వే చేయించి అనంతరం హుస్నాబాద్ డిపోను ఇన్స్పెక్షన్ చేశారు విశాఖలో సీఎం జగన్పై టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజకీయ లబ్ధి కోసమే వివేకానందరెడ్డిని జగన్ ముఠాని హతమార్చిందని విమర్శించారు మొదట సీబీఐ విచారణ కోరిన జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ విచారణ పిటిషన్ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని సీఎం జగన్పై మండిపడ్డారు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్కు కనీస అర్హత లేదని తెలిపారు
అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి సునీతమ్మ గారు కానీ అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా మీ వ్యవహార శైలిలో దానికి అంతరార్థం ఏంటి? ఈరోజు మీరు బయటికి వచ్చి తాడపల్లి ప్యాలెస్ బయటికి వచ్చి ఎవరు హత్య చేశారని మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా, సొంత అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు సొంత తండ్రి చనిపోతే ఆ తండ్రి చావు గల కారణం ఆ మర్డర్ చేసిన వ్యక్తులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం, ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు న్యాయ పోరాటం చేసి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలన్న సొంత చెల్లి ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే కనీసం దాని మీద స్పందించలేనటువంటి ముఖ్యమంత్రి, సొంత చెల్లికి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఇంట్లో సొంత బాబాయ్కే ఈరోజు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడితే మన రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా ప్రాణ అదేవిధంగా ఏదైతే ఆస్తులు ఉన్నాయో వీటన్నిటి మీద ఏ విధమైనటువంటి హామీ ఇవ్వగలడే ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీకు తెలుసు ఈరోజు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అయితేనేమి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితేనేమి ఈరోజు ఈ హత్యకు పాల్పడినటువంటి వాళ్ళందరితో సంబంధాలు ఉండడం అయితేనేమి సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ మూకలంతా కూడా గందరగోళం సృష్టించి సిబిఐలను అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. దేశం గర్వించదగ్గ గొప్ప నేత పివి నరసింహారావుని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ఈ సందర్భంగా బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికే గర్వకారణమని, భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహారావు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు నాయకులు పివి నరసింహారావు గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈ రోజు ఈ దేశం నిలబడడానికి మరి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ ఇప్పటి జనరేషన్ కూడా పివి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పివి గారు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేయడమే కాకుండా మరి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లడానికి తాను ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ దాంతోపాటు ఎడ్యుకేషన్ కానీ వారు అనేకమైనటువంటి వారి యొక్క ముందు చూపు, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి వర్గాలు, నాకు తెలిసి ఈ దేశంలో 17 భాషలు మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి పివి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారిని అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రిఫార్మ్స్ అని చెప్పి మరి పిలువబడేటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమంటూ కొనియాడారు. అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని, తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులందరూ అభిప్రాయపడుతున్నారని చెప్పారు. రాబో రోజుల్లో జూన్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలువుల జాతర ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేం చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే.
ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునికో మా చెల్లెలకో నా స్నేహితుడికో నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బజ్జీల బండల్లో గప్చుప్ల షాపులు పెట్టుకుని రోజు బతుకుతున్న పరిస్థితి. డిగ్రీలు ఇంజనీరింగ్లు పీజీలు చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది. ఈరోజు మేము నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి ఉసురు తగిలేది ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టే ఈరోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నారో ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ఖాళీలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి రాకముందుకే మేము మాటిచ్చిన ఎలక్షన్లో దానికి అనుగుణంగానే వచ్చిన 2.5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 నెలల్లోనే దాదాపు 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మెగా డిఎస్సీ ద్వారా దాదాపు 11,062 పోస్టులు ఈరోజు ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు వరకు ఏ డిపార్ట్మెంట్లలో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ సమీకరిస్తున్నాం. సమీక్షలు జరుగుతున్నాయి మా మంత్రివర్గం మొత్తం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఉద్యోగాల విషయంలో. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు ఈ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేడ్చల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు బకెట్లతో నీటితో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.